నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జీజీహెచ్ లో సోమవారం నుండి 4 రోజుల పాటు గర్భాశయ క్యాన్సర్ కు స్క్రీనింగ్ క్యాంప్. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ప్రొఫెసర్తో జరిగిన వివాదంలో మెట్టు దిగిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి. బహిరంగ క్షమాపణతో పాటు కూటమి నాయకుల మద్దతుతో తన నివాసంలో ఒక్కరోజు ప్రాయశ్చిత్త దీక్ష. పెరుగుతున్న నిత్యావసర సరుకులు, కాయగూరల ధరలను అదుపులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. డీటెయిల్స్ చూస్తే, కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు అదుపులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యుడు మలక వెంకటరమణులు మాట్లాడుతూ, ఒక ప్రక్క సామాన్యులు ఉపాధి సక్రమంగా దొరకక, సరైన ఆదాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ విధమైన కూరగాయ కొందామన్నా కేజీ 100 రూపాయల వరకు ఉందని అన్నారు. బియ్యం, పప్పులు, నూనె తదితర నిత్యావసరాలు ధరలు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యులు ఏ విధంగా పౌష్టికాహారం తినగలరని ప్రశ్నించారు. పాత సినిమాలో కోడిని వ్రేలాడదీసి వట్టి అన్నం తిన్నట్లు కూరగాయలు ఎదురుగా ఉంచుకొని అన్నం తినాలా అని ఎద్దేవా చేశారు. పంటలు దెబ్బతినడం వలన ధరలు పెరిగాయనే వాదన సరికాదన్నారు. సరఫరా యథావిధిగా ఉన్నప్పుడు ధరలు పెరగడం అంటే బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని అన్నారు. రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందించాలని సిపిఎం కోరుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికార యంత్రాంగం జోక్యం చేసుకొని కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించి అదుపులో ఉంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యురాలు కె నాగజ్యోతి, ట్రేడ్ యూనియన్ నాయకులు సిహెచ్ రాజ్ కుమార్, మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, సిపిఎం కార్యకర్తలు ఎం హరణ, వి చంద్రరావు, టి రాణిలతో పాటు వర్మ, తలుపులమ్మ, సూర్యారావు, పోలితల్లి తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, కాయగూరల ధరలు తగ్గించాలని కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా అమ్మకం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యుల కుటుంబాలు అస్తవ్యస్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు గతంలో సినిమాల్లో చూసాం, ఏలగట్టుకుని కోడిని చూసి ఉత్తన్నం తినేసేటటువంటి పరిస్థితి. ఈరోజు కాయగూరలు కూడా ఏలగట్టుకుని చూస్తూ ఉత్తన్నం తినేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఉప్పు ధరలు, పప్పు ధరలు, నూనె ధరలు విపరీతంగా పెంచుకుంటున్న పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు వీటి పట్ల శ్రద్ధ తీసుకోవాలి, ధరలు తగ్గించాలి, అదేవిధంగా బ్లాక్ మార్కెట్ అరికట్టాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించి అదుపులో ఉంచాలని సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కూరగాయల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఏ కూరగాయలు కొందామన్నా కేజీ 100 రూపాయలు పైగా అమ్మేస్తున్నారు. రైతు బజార్లు పెట్టి డైరెక్ట్గా రైతుల ద్వారా అందించాలనే పద్ధతి సక్రమంగా అమలు కావడం లేదు. రైతుల పంటలు దెబ్బతిన్నాయి, అందువల్ల కూరగాయల ధరలు పెరుగుతున్నాయని కొంతమంది వాదిస్తున్నారు. రైతుల పంటలు దెబ్బతింటే సరఫరాలో ఎగుడుదిగుళ్ళు ఉంటాయి. కొన్ని సరఫరాలు సక్రమంగా అందక ప్రజలకి అందుబాటులో లేక ధరలు పెరగడానికి అవకాశం ఉంటే ఉండవచ్చుగాక. ఎటువంటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఎందుకు ధరలు పెరుగుతున్నాయి అంటే ఇందులో బ్లాక్ మార్కెట్ పెద్ద ఎత్తున రాజ్యం వెళ్తున్నట్టుగా కనబడుతుంది. ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకుని బ్లాక్ మార్కెట్ని అరికెట్టి కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించి అదుపులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేషన్ షాపులన్నీ బలోపేతం చేయాలి. బియ్యం మాత్రమే కాకుండా అన్ని రకాల నిత్యావసర సరుకులు రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా కొనుక్కోగలిగిన వారికి, అవసరం ఉన్న వారికి ఏర్పాటు చేసి రేషన్ షాపుల్ని సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ తీసుకురావాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం కూరగాయల ధరలు, నిత్యావసర సరుకుల ధరలు అదుపులో ఉంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తూ పందిరి రాట వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రపాణి, హితకారిణి సమాజం డైరెక్టర్ గుండ్రు సత్యనారాయణ వీరు మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో ఉన్న దుర్గాదేవి గుడి దగ్గర శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా దుర్గాదేవి గుడి దగ్గర పందిరి రాట ముహూర్తానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, ఎంతో ప్రణాళికాబద్ధంగా గత 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని, ఈ అమ్మవారు చాలా నిదర్శనమని ఆయన అన్నారు. పెదపొడి మండలంలో ఉన్న చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరికీ ఈ అమ్మవారి మహిమ తెలుసునని, కరకుదురు గ్రామంలో దుర్గాదేవి వెలిసినప్పటి నుంచి కూడా చాలా సిరి సంపదలతో ధనధాన్యాలతో అందరూ కూడా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, వ్యవసాయ రీత్యా చాలా అభివృద్ధి చెందారని, వచ్చే దసరా నవరాత్రులు 9 రోజులు కూడా ప్రతిరోజు ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి శేషాచార్యుల ఆధ్వర్యంలో పూజలు చాలా చక్కగా జరుగుతాయని, కాబట్టి ప్రతిరోజు భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నామని అన్నారు. అలాగే విజయదశమి చివరి రోజున కరకుదురు గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి చీర, సారే తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తోటకూర శ్రీను, అడబాల బుజ్జి, పెద్దిరెడ్డి సాయిబాబు, అడపా శ్రీను, అడపా రాము, మద్దూరి ఆదినారాయణ, కర్రి శ్రీను, అల్లం బుజ్జి, సానా వీరబాబు, కంచిమూర్తి రాంబాబు, గొల్లపల్లి శ్రీనివాస్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तो स्वस्ते स्मृतामतिमतीव शुभां ददासि कारुण्यदुःखभयहारिणि कात्वधन्य సర్వోపకారకరణాయ దయార్ధచిత్త. కరకుదురు గ్రామంలో ఏం చేస్తున్నటువంటి దుర్గాదేవి గుడి దగ్గర శరన్నవరాత్రి ఆశ్వీజ మాసం ప్రారంభించబడే శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు దుర్గాదేవి గుడి దగ్గర పందిర్రాట మహోత్సవ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పందిర్రాట మహోత్సవం జరిగింది. ఈ పందిరాట మహోత్సవంలో గ్రామాల్లో ఉండేటువంటి అందరూ భక్తులు, అమ్మవారి యొక్క సేవకులు, అర్చకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం బహత్తర విజయవంతంగా జరగాలని, రాబో శరన్నవరాత్రికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవడం కోసం ఆలయ కమిటీ వారు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, సేవకులు, స్వామివారికి, అమ్మవారికి ఉపయోగించేటువంటి ద్రవ్యాన్ని ఇచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం విశేషంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ రోజు నుంచి శరన్నవరాత్రికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఒక ప్రణాళికాబద్ధంగా ఎంతో విశేషంగా గత 30 సంవత్సరాల నుంచి జరుగుతోంది ఈ కార్యక్రమం. ఈ అమ్మవారి యొక్క చాలా నిదర్శనం ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు, భక్తులు తెలుసు, గ్రామస్తులు తెలుసు. ఇటు నుంచి పెదపూడి మండలం సంబంధించినటువంటి ఇటు నుంచి మౌడాడి నుంచి ఇటు కాకినాడ వెళ్లే ప్రతి భక్తులకి అమ్మవారి యొక్క మహిమ, విశేషం అన్ని కూడా చాలా ప్రాచుర్యం పొంది ఉంది. కనుక ఈ శరన్నవరాత్రుల్లో ఒక్కసారైనా సరే ఈ అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి చాలా దూర ప్రదేశాల నుంచి, ఎక్కడి నుంచో దూర ప్రదేశాల నుంచి వస్తున్నారు. కనుక అమ్మవారి యొక్క ఈ కార్యక్రమం బహుత్తరంగా విజయవంతమైనందున ఈ అమ్మవారి యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి యొక్క కృపకు, అమ్మవారి యొక్క అనుగ్రహానికి, అమ్మవారి యొక్క బాంధవ్యానికి కృషి అవుతారని చెప్పి కోరుకుంటూ ఓగు స్వస్తి. గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, గడుపారడి బుచినయమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములయుండియమ్మ, దుర్గా మాయమ్మ, కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మన గ్రామంలో దుర్గాదేవి వెలచినప్పటి నుంచి కూడా చాలా సిరి సంపదలతో, ధనధాన్యములతో అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, వ్యవసాయ రీత్యా చాలా అభివృద్ధి చెందారని చెప్పొచ్చు. అదేవిధంగా దసరా నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు భాద్రపద కృష్ణ పంచమి రోజు రాటమూర్తం చేయడం జరిగింది. వచ్చే
దసరా నవరాత్రుల్లో 9 రోజులు కూడా మన కరకూతురు గ్రామంలో కనులు వైకుంఠంగా ప్రతిరోజు కూడా మన ఆచార్యులు శేషబాబు గారి ఆధ్వర్యంలో, ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో, శేషబాబు గారు పాండిత్యంలో చాలా చక్కగా జరుగుతాయి. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఏదో ఒక రోజు వచ్చి పూజ చేయించుకున్నాం అంటే కాదు, ప్రతిరోజు కూడా ఈ సంబరాల్లో పాల్గొని ముక్తులు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇందులో భాగంగా చివరి రోజు దసరా రోజుని మన వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి సారీ సీర కూడా తేవడం జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో కూడా అందరూ పాల్గొని కనువిందు చేయవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ జై దుర్గా, జై జయ దుర్గా. కాకినాడ రూరల్ పరిధిలో గల పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ రూరల్ కన్వీనర్ తొట్టిపూడి రాజా, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పరిశ్రమలు నెలకొల్పే సమయంలో స్థానికులకు 75% ఉద్యోగ అవకాశాలు ఇస్తామని హామీలిచ్చి పరిశ్రమల నిర్మాణం పూర్తయిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. కాకినాడ రూరల్ ప్రాంతంలో ఉన్న భూమి, విద్యుత్, మంచినీరు, ఇతర సౌకర్యాలు, సబ్సిడీలు పొందుతూ యాజమాన్యాలు స్థానికులకు ఉపాధి కల్పించకుండా ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను తీసుకుని వచ్చి పని చేయించుకుంటున్నారని అన్నారు. పరిశ్రమల కేంద్రంగా ఉన్న వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట, సూర్యారావుపేట, లైట్ హౌస్, తమవరం గ్రామాలలో ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించాలని అన్నారు. కాకినాడ రూరల్, పోర్ట్, ఏఎం గ్రీన్ అమోనియా, కోర్మాండల్, ఓఎన్జీసీ, ప్యారీ షుగర్స్, ఆదాని, సంతోషి మాత, కాళేశ్వరి, జెమినీ, విఎంసి, ఎన్సిఎస్, మహతి ఆయిల్ పరిశ్రమల్లో నిర్మాణ పనులు జరుగుతున్న స్థానికులకు ఉపాధి కల్పించకుండా బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి వలస కార్మికులను తీసుకువచ్చి కనీస నిబంధనలు పాటించకుండా పనులు చేయించుకుంటున్నారని అన్నారు. కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ, బోనస్, కనీస సౌకర్యాలు కల్పించకుండా 8 గంటల పని విధానం కాకుండా అదనంగా పని చేయించుకుంటూ తక్కువ వేతనం ఇస్తూ పని చేయించుకుంటున్నారని అన్నారు. కాకినాడ రూరల్లో ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలక రమణ, కాకినాడ రూరల్ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, వాసంశెట్టి చంద్రరావు, డి సత్యనారాయణ, వాసంశెట్టి సత్యబాబు, సురేష్, నూకరాజు, రామకృష్ణ, నాగబాబు, ఐఎఫ్టియు నాయకులు నరసింహస్వామి, రాఘవ, నాగేశ్వరరావు, రామకృష్ణ, ఎల్లారావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పోర్ట్ ఏరియాలో వివిధ పరిశ్రమల నిర్మాణం జరుగుతూ ఉంది, ట్యాంకుల నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా కోరమండల్లో కానీ, ఎన్ఎఫ్సిఎల్లో కానీ, ఫ్యారీ షుగర్స్లో కానీ అనేక నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. వీటిలో కాంట్రాక్టర్లందరూ కూడా వలస కార్మికులను తీసుకొచ్చి తక్కువ వేతనాలు ఇచ్చి అనేక హక్కులు హరించి పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా కట్టకుండా, సరైన చట్టబద్ధ వేతనాలు ఇవ్వకుండా, చట్టబద్ధ సెటిల్మెంట్ చేయకుండా వాళ్ళని దోపిడీ చేస్తూ ఉన్నారు. స్థానికులకు పని కల్పిస్తే వీళ్ళు అన్ని హక్కులు అడుగుతారని చెప్పేసి స్థానికులకు ఇందులో పని కల్పించడం లేదు. స్థానికులకు పని కల్పించమని చెప్పేసి న్యాయం కోసం లేబర్ అధికారులను మొరపెట్టుకున్నా లేబర్ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. దీంట్లో పోలీసులు మాత్రం యాజమాన్యాలు పిలవగానే, వాళ్ళు చెప్పగానే వచ్చి తలదూరుస్తూ ఉన్నారు. కార్మిక వివాదాల్లో పోలీసుల జోక్యం పెరుగుతూ ఉంది. అదే సర్పవరం సిఐ గారు పెద్దిరాజు గారు ఆయన ఒక కంపెనీలో కన్స్ట్రక్షన్ వర్క్లో ఉపాధి కల్పించమని స్థానికులు అడిగితే వాళ్ళందరినీ కూడా తెమ్మాపురం ఎస్ఐని పంపించి బెదిరించి, ఆయన వచ్చి బెదిరించి పోలీస్ స్టేషన్లో చర్చలు జరిపించి 5 కంటే ఎక్కువని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏ చట్టం ప్రకారం మీరు 5 ఇస్తారని చెప్తున్నారు సిఐ గారు? మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? లేబర్ అధికారులు ఏమయ్యారు? ఆర్డీఓలు ఏమయ్యారు? కలెక్టర్లు ఏమయ్యారు? మీ పెత్తనం ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. స్థానికులకు పని కల్పించకపోతే మా ఆందోళన ఉధృతం చేస్తాం, వలస కార్మికులను రాకుండా అడ్డుకుంటాం, మాకు పని వచ్చే వరకు పోరాడతామని చెప్పేసి ఐఎఫ్టియు, సిఐటియు, ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేము తెలియజేస్తూ ఉన్నాం. కాకినాడ రూరల్లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో విస్తారంగా కన్స్ట్రక్షన్ వర్క్ అలాగే పరిశ్రమలు ఉన్నాయి. కానీ కాకినాడ రూరల్లో ఉన్న గ్రామాల్లో వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట, అలాగే సూర్యారావుపేట, లైట్ హౌస్, ఇతర గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాల్లో ఉన్న స్థానికులకి ఉద్యోగ కల్పన ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల నుంచి బీహార్, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు తీసుకొచ్చి ఈరోజు కాకినాడ రూరల్లో ఉన్న పరిశ్రమల్లో పనిచేస్తూ ఉన్నారు.
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వమంటే మాత్రం ప్రభుత్వం స్పందించట్లేదు. గత ప్రభుత్వం 70% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్రకటించింది. జీవో కాపీ ఇవ్వండి, ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి ఎవరు అధికారులు అడిగితే ఆర్డర్ ఇవ్వలేదు. ఇప్పుడు అడుగుతుంటే కనీసం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉపాధి కల్పించండి, ఖాళీగా ఉన్న రెగ్గర్లో, వెల్డర్లో, గ్రైండర్లో వీళ్ళంతా పనిచేసే కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించండి అని అడిగితే ఈరోజు కల్పించకుండా ఇతర అధికారుల చేత ఈరోజు పోలీసులు కూడా ఈరోజు ఇన్వాల్వ్ అవి చర్చలకు మేము కూడా మాట్లాడతామని చెప్తాను. డీసీఎల్ ఆఫీసులో 4 రోజుల కింద లెటర్ ఇస్తే డీసీఎల్ కనీసం ఈరోజు పిలిచి ఎవరితోటి చర్చలు జరపలేదు కార్మిక సంఘాలతోటి. కానీ పోలీసులు మాత్రం ఇన్వాల్వ్ అవి పదే కార్మికుల సంఘాలు ధర్నాలు చేస్తుంటే పోలీసులు వచ్చి ఈరోజు మీరు ధర్నా చేయకండి, రండి మేము చర్చలు మాట్లాడతామని చెప్తా ఉన్నారు. మీరు ఏమన్నా లేబర్ ఆఫీస్ నుంచి వచ్చారా, లేబర్ అధికారులా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్థానికులకి 70% ఉద్యోగ కల్పన ఇచ్చే వరకు ఈరోజు కార్మిక సంఘాలన్నీ ఆందోళన చేస్తాయని ఈరోజు కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించే విధంగా లెటర్ ఇస్తా ఉన్నాం. ప్రభుత్వం గారికి స్పందించి స్థానికులకు ఉద్యోగ కల్పన ఇవ్వకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమ ఆందోళన నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రాజా, CITU కాకినాడ రూరల్ కార్యదర్శి. కాకినాడ చింతావారి వీధిలో అత్యాధునిక సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన క్వాలిటీ కేర్ ల్యాబ్ ను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమడి కొండబాబు, పంతం నానాజీ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు పాల్గొని రిబ్బన్ కత్తిరించి జ్యోతి ప్రజ్వలన చేసి ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ రంగంలో సుమారు 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ రవీంద్ర కాకినాడలోని అత్యధిక సదుపాయాలతో కూడిన క్లినికల్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ ల్యాబ్ను కాకినాడ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. క్వాలిటీ కేర్ ల్యాబ్ అధినేత డాక్టర్ పి రవీంద్ర మాట్లాడుతూ మారిన సాంకేతికతకు అనుగుణంగా అత్యాధునిక మిషనరీను అమెరికా దేశం నుండి తీసుకువచ్చి అతి తక్కువ ధరలకు ప్రజలకు సేవలు అందించాలనే సదుద్దేశ్యంతో ఈ ల్యాబ్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ తమ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలువురు ప్రముఖులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం అట్లా ఉంటుంది చాలా. అదే జాగ్రత్త, అక్కడ పవర్ బటన్స్ ఉన్నాయి. మిషన్ కాదు, ఫ్లవర్ బటన్. ఓకే, థ్యాంక్ యూ సార్. అనుకుంటే సైడ్ ఇచ్చే బోలి ఇచ్చి అలిగిచ్చి చిన్న వీడియో తీసుకోవా. చిన్న బయట అందరికీ నమస్కారం. ప్రణోదేవి సరస్వతి నమః శ్రీ మహాగ్రమదాయ నమః విశ్వోర్ణోపాజ్యాం యః దేవే సముగ్రహ సమం సంసరద్వజంగ్లా ఆపస్యామోదేశ్యామోదేశ్రీనాథః ఆపదమహత్తన్నాథరుణాం గగాభిరాం శ్రీరామం భూయ భూయ నమః శ్రీ లక్ష్మీనారాయణదాతమః అనుగ్రహదాత ప్రసాద్యత్వం అఖండాయుష్యదాత ప్రసాద సిద్ధిస్తు.
మళ్ళీ సార్ ఈరోజు కాకినాడలో అతిపెద్ద అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్ స్టార్ట్ చేయడం జరిగింది, క్వాలిటీ కేర్ ల్యాబ్స్ అని. దాన్ని ప్రారంభించిన వాళ్ళు రవి గారు. ఆయనకి ఈ 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబ్ టెక్నీషియన్గానే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి కష్టపడి పైకి వచ్చి మొత్తం ఆ చాప్టర్ గురించి లేకపోతే ఆ సబ్జెక్ట్ గురించి 20 years పనిచేస్తూ అందులో ఏది లేదు కాకినాడకి అనేదాన్ని కోస్టల్ ఆంధ్రలోనే లేని ఒక మిషనరీస్ని అన్నింటినీ కూడా టెస్టులు చేయడానికి అన్నింటినీ కూడా A to Z అన్ని టెస్టులు ఇక్కడ చేయగలిగేలాగా, ఈజీగా చేయగలిగేలాగా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆయనకున్న 20 years ఎక్స్పీరియన్స్తో కాకినాడకి లేనివి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేవి తెచ్చిపెట్టాలని చెప్పి ఒక 4 floors అడ్వాన్స్డ్ ల్యాబ్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజే ఎమ్మెల్యే కొండబాబు గారు నేను ఇక్కడికి వచ్చి ఈ ల్యాబ్ని చూసాం. నిజంగా ఎంత హైజీన్గా ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈయనకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈయన తీసుకొచ్చిన మిషనరీస్ నుంచి US నుంచి తీసుకురావడం కానివ్వండి, లేకపోతే యూరోప్ నుంచి తీసుకురావడం కానివ్వండి, కాకినాడలో ఇలాంటి మిషనరీస్ ఉంటాయా అనే ఆశ్చర్యపోయే విధంగా అంత అడ్వాన్స్డ్ మిషనరీస్తో ఈ ప్రజలకు ఉపయోగపడేలాగా ఇంత మంచి ల్యాబ్ ఓపెన్ చేసినందుకు నేను ఆయన కంగ్రాచులేట్ చేస్తున్నాను రవి గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ గుడ్ సక్సెస్. చాలా సంతోషం. ఈరోజు మన కాకినాడ నగరంలో క్వాలిటీ క్లినిక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఇప్పుడే మన ఎంపీ గారు చెప్పారు. రవి గారు ఈరోజు ఒక ల్యాబ్ టెక్నీషియన్గా ఆయన అనుభవాన్ని సంపాదించి అదే ల్యాబ్ ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీతో ఈరోజు ఇక్కడ కాకినాడ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తుంటే ఈ రోజున కాకినాడ నగరంలో గతంలో చూస్తే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అన్నీ ఇక్కడ వైద్యం జరిగేది. అలాంటిది మన హైదరాబాదు, చెన్నై అలా వెళ్ళి మనం హాస్పిటల్స్కి, అలాంటి ఇక్కడ అపోలో హాస్పిటల్ రావడం జరిగింది. అలాగే చాలా హాస్పిటల్స్ ఇక్కడ రావడం జరిగింది. వైద్యం జరిగినప్పుడు కూడా టెస్టుల కోసం మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాంటిది లేటెస్ట్ టెక్నాలజీతో ఈరోజు టెస్టింగ్ చేసే మిషనరీ ఇప్పుడు పెట్టి ఈరోజు ఇక్కడ మనకి రూపాయలు కలిగించినందుకు ఫస్ట్ వారిని అభినందిస్తున్నాను. ఎందుకు అభినందిస్తున్నానంటే ఫస్ట్ ధైర్యం ఉండాలి. ఎందుకంటే చాలా పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి పెట్టే ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే చాలామంది పెడతారు కానీ ఇది వర్కౌట్ అవుతుందో లేదని కూడా ఆలోచిస్తారు. చాలామంది కొన్ని టెస్టుల కోసం బయటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి లేక అలాంటిది ఇక్కడ ధైర్యం చేసి పెట్టారు. అదేవిధంగా తనకు అనుభవం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఈ స్మార్ట్ సిటీలో ఇప్పటికే మనకి అనేక హాస్పిటల్ నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈరోజు క్వాలిటీ క్లినిక్ని కూడా ఇక్కడ పెట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకున్నట్లు మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇది దినదిన అభివృద్ధి చెంది వారు మంచి సర్వీస్ ఇస్తూ ప్రజలకి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తారు. ఇవాళ కాకినాడలో వైద్యపరంగా ఒక అడుగు అలా ముందుకేస్తాం. మనం క్వాలిటీ కేర్ ల్యాబ్ అపోలో సౌజన్యంతో కూడా చెప్పచ్చు. ఎందుకంటే రవి గారు ఎక్కువగా 20 years అపోలోలో చేశారు కాబట్టి ఆ సౌజన్యంతో కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి సంస్థ వెనకాల ఉండడం. ఎందుకంటే ఆరోగ్యపరంగా అపోలో అంటే మనందరికీ తెలిసిందే. అపోలో మంచి సేవలు ఎప్పటి నుంచో అందిస్తాం. అందులో అటువంటి సంస్థ నుంచి బయటకు వచ్చి ఒక మంచి ఆలోచనతోటి ఒక పేషెంట్కి కన్సల్టెంట్ కమ్ డయాగ్నోస్టిక్ రెండు కలిపి ఒక చోట ఉండవున్నది. ఒక పేషెంట్ పరిస్థితి ఇవాళ మనం అనుకున్నది ఈజీగా ఉండదు. ఆ పేషెంట్ వచ్చిన రోజు టెస్ట్ కన్సల్టెంట్కి ఒక చోట, మళ్ళీ టెస్ట్ ఇంకో చోటకి ఇన్ని చోట్ల తిరగడం అన్నది చాలా ఇబ్బందికరమైన జనరేషన్. నేను ఒక 2 సందర్భాల్లో ఒక పేషెంట్గా నేను కూడా ఫేస్ చేసినటువంటి సందర్భం. అందుకనే ఒక అడుగు ముందుకేసిందని చెప్తా ఉన్నాను. వైద్యపరంగా ఒక అడుగు ముందుకేసి
ఇక్కడే డయాగ్నోస్ చేసి ఇక్కడే కన్సల్టేట్ చేసి ఏదైనా ఇబ్బందులు వస్తే ఇక్కడే డయాగ్నోస్ చేసి అప్పుడు ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటే ఫర్దర్గా ఉంటే వేరే హాస్పిటల్స్కి ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఫర్దర్ వైద్యం అక్కడ చేయించుకోవచ్చు. లేకపోతే ఈ కన్సల్టెన్సీ మొదలుతో తగ్గిపోయేది ఇంకా ఎల్ కన్సల్టెన్సీతో అయిపోద్ది. కాబట్టి చాలా మంచిగా కార్యక్రమం జరుగుతుంది. రవి గారు ఒకసారి వచ్చేసేసి చాలా సపోర్ట్ చేసినాను. గట్టిగా చెప్పండి సార్. చాలా ఆనందపడుతున్నాను. చాలా ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఫస్ట్ టైం మేము కాకినాడ తీసుకొచ్చాము సార్. ఆ ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ 1.5 CR. అది ఫస్ట్ టైం మన కాకినాడ మనకి వైజాగ్లో ఉంది సార్. నెక్స్ట్ తర్వాత హైదరాబాద్లో ఉంది. సెకండ్ టైం మనమే తీసుకొచ్చాం సార్. ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చాము. గంటకి 450 రూపాయలు సార్.